నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి శ్రీశైలంకి వెళ్తున్నాం. అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ నేను ఒక్కదాన్ని. మమ్మీ డాడీకి లీవ్స్ లేవు, అందుకే నన్ను ఒక్కదాన్ని పంపిస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అత్తమ్మ అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి వంటలు ప్రిపేర్ చేసారు. ఏమేమి ఉన్నాయో చూసేయండి. చపాతీ అండ్ ఇడ్లీ. పట్టుకో, సంబంధం లేదు, పట్టుకో. హే క్యూటీ, చిట్టి హా చెప్పు, హా చెప్పు. ఇదే ముఖాలతో మనం రావాలి. మీరందరూ మేకప్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినాం. హాయ్ మమ్మా, మమ్మా మరి ఇది ఏడేడ తిరిగి తింటున్నాడు. చేసిన మనం పోసుకుంటాం. పార్టీ కాఫీ కాదు, ఎదుగోండి. వద్దు, వామిటింగ్ వచ్చేస్తుంది. ఇదా పెట్టింది కదా, ఎంత మంచిగా వస్తుంది చూడరా. ఆడిపోతే వాడు కింద నుంచి రాలేదు. అవునవును, పోతామా ఇప్పుడు మనం ఆడికి? పోతాం. ఏం చెప్పా? హే జీవో, హే సిరి, హే జీవో. Hi guys, welcome back to subscribe to Siri Rathod. Welcome back to your new channel.
మేమైతే ఫైనల్ గా సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ శివుని దర్శనం చేసుకునే ముందు మనం గణపతిని దర్శనం చేసుకోవాలి. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండే, ఎందుకంటే ఆ రోజు వసంత పంచమి అని. మనం ఏదైనా టెంపుల్ కి వెళ్తే ఆ వైబే వేరు, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మైండ్ కూడా రిఫ్రెషింగ్ ఉంటది. ఇయర్ లో ఒక్కసారైనా ఖచ్చితంగా నేను శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకుంటా. అదేంటో మరి దేవుని పిలుపు ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్ళిపోతాం కదా. చూసేద్దామా ముఖం చూపిరా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మేము శివుడికి దర్శనం చేసుకోవడానికి శ్రీశైలంకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే. సో మేమైతే 10 minutesలో వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. మాకు 8కి దర్శనం ఉంది. ఇంకా మేమైతే రూమ్కి వచ్చినాం. ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకునే వరకు టైం అవుతుందని. వాళ్ళందరికంటే ఫస్ట్ నేనే రెడీ అయిపోయినా. ఇంకా మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయినాం. 8కి దర్శనం అని చెప్పినా కదా, వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం దర్శనంకి. ఇంకా మా దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది, ఎందుకంటే విఐపి టికెట్ తీసుకున్నాం కాబట్టి. లేదంటే చాలా టైం పడుతుండే, ఎందుకంటే అంతమంది ఉన్నారు జనాలు. శ్రీశైలంకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అబ్బాయిలకి పంచ, అమ్మాయిలకి చున్నీ కంపల్సరీ ఉండాలి, లేకపోతే అలౌ చేయట్లేదు. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం కొనొద్దు, ఎందుకంటే ఒక్క ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఎంత అంటే 300 వెజ్ ఫ్రైడ్ రైస్. సో ఎంతకంటే మంచిది ఇంట్లో ఫుడ్డే మనకి బెస్ట్ అని ఇక మేము ఇంట్లో చేసుకునే చపాతీలే తిన్నాం. మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, మీకు చూపిస్తా. ఇక్కడ ప్లేస్ అయితే సూపర్బ్ ఉంది, నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. మీకు కూడా చూపిస్తా, చూడండి. మస్తు ఉంది కదా గ్రౌండ్. చూసారు కదా దర్శనం వీడియో, శ్రీశైలం వీడియో అదంతా. రేపు మేము ఎక్కడికైనా వెళ్తామో లేదో తెలియదు, బట్ రేపటి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.